ఆరవ అధ్యాయము శ్రీ ఓం ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆరవ అధ్యాయము శ్రీరామనవమి ఉత్సవము మసీదు మరమ్మత్తు. గురువుగారి కరస్పర్శ ప్రభావం. శ్రీరామనవమి ఉత్సవము, దాని ప్రభావం, పరిణామము మొదలగునవి, మసీదు మరమ్మతులు మొదలగునవి ఆరవ అధ్యాయంలో రచయిత గారు మనకు గుర్తుకు చేశారు, బోధించారు. గురువు గారి అసలు అగవము. సంసారం అనే సముద్రంలో జీవుడనే ఓడను సద్గురువు నడిపినప్పుడు అది సులభంగా జాగ్రత్తగా గమ్యస్థానం చేరును. సద్గురు అనగానే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచున్నారు. నా కళ్ళ ఎదుట సాయిబాబా నిలిచినట్లు, నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు, నా శిరస్సు పై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడుముచున్నది. నా మనసు సంతోషంతో మునిగి నా కళ్ళ నుండి ప్రేమ పొంగి పొరుచుచున్నది. గురువుగారి హస్త స్పర్శ ప్రభావం అద్భుతమైనది. సూక్ష్మ శరీరము అగ్నిచే కూడా కాలనట్టిది. గురువుగారి ఆసం తగలగానే కాలిపోవును. జన్మ జన్మల పాపములు పటాపంచలైపోవును. మత విషయంలో, భగవద్ విషయంలో అనగానే అసహాయపడే వారికి కూడా శాంతి కలుగును. సాయిబాబా చక్కని ఆకారము చూడగానే సంతసం కలుగును. కళ్ళ నిండా నీరు నిండును. మనసు ఊహలతో నిండును. నేనే పరబ్రహ్మను, చైతన్యమును మేల్కొల్పి ఆత్మసాక్షాత్కారానందంను కలిగించును. నేను నీవు అని భేదభావం తొలగించి బ్రహ్మలో ఐక్యము చేయును. వేదములు కానీ పురాణములు కానీ పారాయణ చేయనప్పుడు శ్రీ సాయి అడుగడుగున జ్ఞప్తికి వచ్చుచుండను. సాయిబాబా రాముడు కానీ కృష్ణుడుగా కానీ రూపం ధరించి తమ కథలను విన్నట్లు చేయును. నేనే భాగవతమును పారాయణమునకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపద మస్తకం కృష్ణుని వల్ల కనిపించును. భగవతము ఉద్ధవగీతయో పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలుగా నిచ్చటకు జ్ఞప్తికి వచ్చాను. నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో వారి అనుగ్రహం లేదే ఒక్క మాట కానీ వాక్యం కానీ వ్రాయలేదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే అంతులేనట్లు వ్రాయగలుగుదును. భక్తిలో అహంకారంను విజృంభించగానే బాబా దాన్ని అణచివేయును. తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వాణిని ధర్మ కామ మోక్షములు సిద్ధించును. భగవత్ సాన్నిధ్యంనకు పోవుటకు కర్మ, జ్ఞానము, యోగ, భక్తి అను 4 మార్గములు కలవు. అన్నింటిలో భక్తి మార్గం చాలా కష్టమైనది. దాని నిండా ముండ్లు గోతులు ఉండును. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని నడిచినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును. దీన్ని గట్టిగా నమ్ముడని సాయిబాబా చెప్పుచుండెను. స్వయం పుత్తాకమైన బ్రహ్మం యొక్క తత్వ విచారం చేసిన పిమ్మట బ్రహ్మం యొక్క శక్తి, బ్రహ్మ సృష్టిని గుర్తు చెప్పి వాస్తవం నాకు 3ను ఒకటియే అని సిద్ధాంతీకరించి రచయిత బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన ఉభయ ప్రధాన వాక్యములను ఈ క్రింద ఉదాహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవసరంలోకి ఎప్పుడూ లోటుండదు. నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించే వారికి యోగక్షేమములనే చూచెదను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావాల్సిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలో పేరు కీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణా కటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవం అందుటకు ప్రయత్నించుము. ప్రపంచ గౌరవం అందుకొను భ్రమను విడుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారం నిలుపము. సమస్త ఇంద్రియములను, మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సును పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకున్నట్లు మనస్సును నిలుపము. అప్పుడు అది శాంతి వహించి నెమ్మదిగాను అట్టి చికాకు లేక ఉండును. అప్పుడే మనస్సు సరైన సాంగత్యంలో ఉన్నదని గ్రహింపుము. మనస్సు చంచలంగా ఉండొచ్చు, దానికి ఏకాగ్రత లేనట్లే. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవంను వర్ణించుటకు మొదలెడును. షిరిడీలో జరుగు ఉత్సవంను అన్నిటిలోనూ శ్రీరామనవమియే గొప్పది. కావున సాయి లీలా 1925 పుట 1907 పత్రికలో విప్లవంగా వర్ణించబడిన శ్రీరామనవమి ఉత్సవంల సంగ్రహం ఇచ్చట పేర్కొనబడిచున్నది. కోపర్గాంలో గోపాలరావు గుండు అనే అతను పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు భక్తుడు. అతని 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనంతో అతనికి ఒక కొడుకు పుట్టాను. దానికి అతడు మిక్కిలి సంతసించి షిరిడీలో ఉత్సవం చేసినా బాగుండేనని 1897లో భావించాను. ఈ విషయమే తక్కిన భక్తులకు తాత్య పాటీలు, దాదా కోతే పాటీలు, మాధవరావు దేశపాండలతో సంప్రదించాను. వారంతా దీనికి సమ్మతించిరి. బాబా ఆశీర్వాదంను అనుమతిని పొందిరి. జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వాదం ఉండొచ్చే రెండో ప్రయత్నించగానే వెంటనే అనుమతి వచ్చెను. సాయిబాబాతో
మాట్లాడిన పిమ్మట ఉత్సవం శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. దానిలో బాబాకి ఏదో ఇంకొక ఉద్దేశం ఉన్నట్లు కనిపించున్నది. ఈ ఉత్సవంను శ్రీరామనవమితో కలుపుట హిందువుల మహమ్మదీయుల మైత్రి కొరకు కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా ఉద్దేశంలో రెండునే నెరవేరినవి. ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చాను, కానీ ఇతర కష్టములు కనిపించాను. షిడ్డి చిన్న గ్రామం ఒకటి వచ్చి నీటి ఇబ్బంది ఎక్కువగా ఉండేను. గ్రామం అంతటికి 2 నూతులు ఉండేటివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచ్చుండును, రెండవ దానిలో నీళ్లు ఉప్పునివి. ఈ ఉప్పు నీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీళ్ళుగా మార్చాను. ఈ నీరు చాలకపోవటొచ్చే తాత్య పాటిల్ దూరం నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించాను. అప్పటికి మాత్రమే పనికి వచ్చినట్లు అంగళ్ళు వేసిరి, కుస్తీకి ఏర్పాటు చేసిరి. గోపాలరావు గుండు ఒక స్నేహితుడు కలడు. అతని పేరు దాము అన్నా కాసర్. అతనిది అహ్మద్ నగర్. అతనికి కూడా 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండాటొచ్చే అతనికి కూడా బాబా ఆశీర్వాదంతో పుత్ర సంతానం కలిగాను. ఉత్సవంకు ఒక జెండా తయారు చేయించాను. అట్లనే నానాసాహెబ్ నిమ్మకరు ప్రబోధించగా అతడు కూడా నగసి జెండా నిచ్చుటకు ఒప్పుకొన్నాను. ఈ 2 జెండాలు ఉత్సవంతో తీసుకొని పోయిరి. మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించున్నారు. బాబా ఇండు మసీదుకు ద్వారకామయ్య అని పేరు ఉన్నది అన్నమాట. అయితే రచయిత గారు 6వ అధ్యాయంలో వీటి గురించి మనకి బోధించినారు. ధన్యవాదములు.